నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. అందరికీ హ్యాపీ గౌరీ గణేష. ఇప్పుడు మా ఇంట్లో సింపుల్‌గా పూజ కంప్లీట్ చేసేసి రచకట్లకు పోతిమి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పూజ ఎవరు ఉండలేదు. నేను మా అక్క పైసేసుకొని వస్తిమి పూజ. అండ్ ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టము. ఎలా అంటే ప్రతి ఫెస్టివల్‌కి అమ్మోళ్ళు పిలిచినాను నేను పోయలేదు. బట్ ఈ ఫెస్టివల్‌కి అయితే మాత్రం అందరూ పిలుస్తారు. కంపల్సరీ నేను ఈ మిస్ మాత్రం చేసేయలేదు. ఈ ఫెస్టివల్ మాత్రము పండుగ రోజు అమ్మోళ్ళ ఇంటికి పోయేదాన్ని. ఎలా అంటే వాళ్ళు నాకు కుంకుమిస్తారు కాబట్టి. యాక్చువల్లీ నేను పోయేదే కమ్మి. ఇంట్లోనే సరిపోతుంది. ఈడను పండుగలు సేల అది ఇది అని ఉంటుంది. బట్ ఈ ఫెస్టివల్కి మాత్రము నేను పోతాను. యాక్చువల్లీ రేపు స్కూల్ ఉంది, అది ఉంది, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఏం ఇది ఉన్నాను సరే నేను ఈ ఫెస్టివల్ మాత్రము అమ్మ ఇంటికి పోయేది మిస్ చేసేదే లేదు. అంత హ్యాపీగా ఖుషిగా ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి పోతా ఉన్నాము. ఫస్ట్ మా అక్క ఇంటికి పోతా ఉన్నాను. అండ్ మా అక్క కూడా గణేశాన్ని పెడతారు. మా ఇంట్లో అందరూ ఇంట్లో గణేశాన్ని పెడతారు. ఫస్ట్ మా అక్కోళ్ళ ఇంటికి పోయి అండ్ మా అక్కోళ్ళ ఇంట్లో గణేష అండ్ బాగుంటుంది. అండ్ నా కొడుకుకి చెప్తా ఉంటాము, వాడు వాళ్ళ సిస్టర్స్కి ఇవాళ మేము ఎట్లా మా పుట్టినింటికి పోయి చేస్తామో అట్లా వాడును వాళ్ళ అక్కోళ్ళు ఇద్దరు ఉండారు. వాళ్ళ అక్కోళ్ళు ఇద్దరికి వాడిచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొనాలా అనేసి ఎవడు చెప్తా ఉంటాను. వాడిని మిస్ చేయించలేదు ఈ ఫెస్టివల్ మాత్రము. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతా ఉన్నాము. అండ్ ఇక్కడ మమ్మీ చూస్తే కుడుములు చేసుకొని రెడీగా చేస్తూ ఉంది. బట్ తినలేదు. సరే ఫస్ట్ పెద్దమ్మళ్ళ ఇంటికి పోతాము, మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. వాళ్ళు కూడా నన్ను ముందరే రమ్మంటారు. బట్ నేను పయ్యకాయలే కదా ఇంట్లోనూ చేయాలా అనేసి సో ఫెస్టివల్ దినము పోయింటిని. అండ్ మా ఇంట్లో అందరూ గణేశాన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. అండ్ ఆడబిడ్డలను అందరినీ పిలుస్తారు. సో వీళ్ళంతా మా అన్న బిడ్డలు. మా చిన్నన్న ఇంటికి పోయింటిమి, ఇప్పుడు మా పెద్దన్న వాళ్ళ ఇంటికి. వాళ్ళు కూడా గణేశాన్ని పెట్టిండారు. అండ్ ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు గణేశాన్ని చూడాలంటే చాలా హ్యాపీగా ఉంది. మా వదిన రామ ఎవడనే వచ్చేది అంటా ఉండే. అండ్ గణేశాన్ని చూస్తాము అనేసి లోపలికి వస్తుంది. గణేశాన్ని బాగా డెకరేషన్స్ వేసి అరేంజ్మెంట్స్ వేసిండారు. చూసేకి ఎంతో బాగుంటుంది. నేను పెట్టలేదు, నేను ఇక్కడికి వస్తాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి అంతా. సో నేను పెట్టలేదు, వీళ్ళే పెట్టింటారు కదా. సో ఇక్కడే ఉండిసి బిడ్డల జొట్ల అంతా టైం స్పెండ్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని ఉండిసి పోతాను. ఈ సతినే సాటర్డే సండే పొడింది, ఎవడు వీక్ డేస్లో పొడేదే లేదు. మండే ట్యూస్డే అలా పడుతుంది. బట్ ఇప్పుడు ఏమంటే సాటర్డే స్టే అయ్యి సండే పోతాము అనేసి చేసేసి అండ్ వీళ్ళు డాన్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తాండ్రి. అండ్ మా పెద్దమ్మ అంతా ఫుల్ హ్యాపీ. ఇట్లా ఈ పొద్దు ఉండేది పండుగ దీన్ని వచ్చి ఉండవు, ఎవడు అర్జెంటుగా వచ్చి అర్జెంటుగా పోయిస్తావమ్మా అనేసి అండ్ ఫుల్ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేది చూసి. ఇది సండే మార్నింగ్ మమ్మీ చికెన్ ప్రిపేర్ చేసింది, బిర్యానీ చికెను అంతా ప్లేట్లో వేసేసి ఇచ్చింది. తింటా ఉంటుంది. అండ్ మా దగ్గర కూర్చుంటుంది. మా పెద్దమ్మ వచ్చే ఎలా అంటే మమ్మీ ఇంటికి వచ్చేసింది. అండ్ మమ్మీ పెద్దమ్మ అంతా సరే ఇక్కడే నాన్ వెజ్ చేస్తాము అనేసి ఇడే తింటుంది. ఏంటంటే మమ్మీ కుడుములు చేసింది, నేను తినలేదు. సరే సండే నాన్ వెజ్ అక్కడే సరిపోయి. అండ్ మా మమ్మీ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది, ఇయర్ రింగ్స్ డ్రెస్. ఇవే వేసుకొని పొమ్మ ఇంటికి పోతా ఉండవు అనేసి సో వేసుకోండి. ఇంకా పోవాలంటే నుంచి బేజారవుతుంది కదా. ఎంతే కానీ అమ్మ ఇంట్లో ఉన్నంత ఇది కాసేపు అయినా ఇది ఉండేలే. అండ్ మా హస్బెండ్ వచ్చిండారు తోటం పైకి. అండ్ మా మమ్మీకి బాయ్ చెప్తా ఉంటే కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉండే. యాక్చువల్లీ ఏడిపోయి వచ్చేస్తుంది, కానీ ఏం చేసే కయ్యలే, ఇదే రియల్ కదా. మమ్మీ లేట్ చేసి మన ఇంటికి పోవాలా. అండ్ నేను మా మమ్మీ మిస్ చేస్తూ ఉంటాను. అండ్ ఉంచిపోదు అన్నాక సెట్ అయిపోతాను.
అండ్ నా వీడియో మీకు బోర్ కొట్టలే అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.